ఈరోజు వీడియో వచ్చేది ఏంటంటే వీళ్ళ వల్ల చేయటం అవ్వట్లేదు, ఇంకెందుకంటే మనోడికి ఏమి ఏంటది రివెంజ్ ట్రై చేస్తున్నాం అన్న, కానీ అది లాస్ట్ మూమెంట్ లో మేమే ఎరిపప్పలం అవుతాం. వీళ్ళు అలాగా చేయట్లేదు కాబట్టి నేనే ఈరోజు వీడియో చేస్తున్నా ఏంటంటే మనోడు గుండెకి ఎక్కేస్తా. అందుకే వచ్చా ఎక్కేస్తా, కానీ నేను ఒక్కనే చేయలేను, ఎందుకంటే అటు ఇటు చేస్తాడు, అది చేస్తాడు. అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చా. మీరు కాళ్ళు చేతులు అన్ని పడేసుకొని నేను వచ్చి వెనకాల నుంచి వచ్చి గీకేస్తా, వెంటనే పట్టమని గీకేస్తావు. మీరు మాట్లాడండి, నేను వెంటనే ఒకేసారి ఇట్లా లాగేస్తా. కొంచెం లాగితే చాలు, అసలు మధ్యలో కొంచెం తీసిన చాలు, కొంచెం తీసాను ఎట్లా అన్ని తీసుకుని రాకుండా నేను వెనకాల నుంచి వచ్చి నేను ఉంటా ముందు, మీరు ఉండండి. అరే ఏమైంది అడిగి బాబు, అరే లేవరా ఏమైనా ఇప్పటివరకు మంచిగానే ఉన్నాడు. అరే బాబు, అరే లేవురా ఏమైంది బాబు ఒక్కసారి కళ్ళు తెరుస్తాను, ఇగో చూడరా. అరే ఏమైందిరా, కొన్ని వాటర్ మంచిగా పట్టు. ఏమైందన్నా ఏమైందా చూడు చూడరే, వాటర్ కొన్ని వాటర్ తాగు, కొన్ని గాలి ఉంటారు ముందు బండి తీసుకురా చెప్పు ఫాస్ట్ చూడు ఏమైతుందా చూడు చూడు ఏమైతుంది, కళ్ళు తిరుగుతున్నా. ఏమైందా కొంచెం గాలి అరే ఏమైంది చెప్పి, ఏమైంది అసలు? అరే మరి చెప్పాలి కదా, వచ్చి మాతో నించుంటే ఎట్లా రా బాబు, నువ్వు చెప్తే ఏమైందిరా నువ్వు ఒక మాట బాగాలేదని చెప్తే మేము చేసుకుంటుండే కదా ఏదో ఒకటి. అరే ఏం చెప్పకుండా ఇప్పుడు వచ్చి నించుంటే మన అయితే ఎట్లా రా, ఇప్పటికే పరిస్థితులు బాగాలేవు. మమ్మీ టెన్షన్ అయిపోతుంది అన్న, ఇప్పటికే బాగా చెప్పాలి కదా నువ్వు. పట్టుకో బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, వెళ్ళి ఆటో తీసుకుని మాట్లాడుతున్నాను. చెప్తాను ఫోన్ బాబు. అరే చెయ్యాలని అనుకుంటున్నానా నాకు, అరే చెప్పాలా మీ ఇంట్లో వద్దా ఎందుకు నువ్వు మాట్లాడు, మరి నువ్వే మాట్లాడు. అరే కింద పడిపోయావు నువ్వు, మళ్ళీ చెప్పకంటావేమ్రా నువ్వు.
అరే హెల్త్ బాగాలేదు అన్నప్పుడు ఒక మాట చెప్తే మేము తర్వాతనే చేస్తుండే కదరా పోయి నువ్వు నైట్ నీకు తెలియదు నైట్ ఆడు ఇంటికి వెళ్ళిపోయాడు అన్నా అరే లేపుతలేడు రా అన్నా 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 ఇడు బబ్బు గారు వీడియో చేస్తుంటే కింద పడిపోయాడు అన్న వీడియో చేస్తుంటే అరే మజా కాదన్నా నిజమన్నా ఇంకో మనతో మాట్లాడాను కింద పడిపోయిండు కళ్ళు తిరిగి కింద పడిపోయిండు నిన్న రాత్రి నుంచి బాగాలేదు తీసుకో హాస్పిటల్ వద్దా అంటున్నా ఇంట్లో చెప్తా అంటే ఇంట్లో వద్దా అంటుండు నేను నీకు ఫోన్ చేస్తుంటే కూడా వద్దా అంటున్నాడు హాస్పిటల్ వద్దు ఇంటికి తీసుకో హాస్పిటల్ వద్దు అరే నేను రాను పోను హాస్పిటల్ పోను ఇంట్లో అరే హాస్పిటల్ ఇంజక్షన్ ఇస్తారు వద్దు ఇంజక్షన్ ఇస్తారంటే అసలు అరే నీకు ఏమైంది చెప్పు ఏమనిపించింది ముందు బ్లాంక్ అయిపోయినా ఆటో దేనికి అటే పోయిండు తిన్నా ఎందుకు వచ్చాడు మాట చెప్పాలరా బాబు ఇట్లాంటివన్నీ ఏడున్నావా నీళ్ళు చెయ్యి ఆడు ఫోన్ చేసి హాస్పిటల్ వద్దు అన్న సరే సరే ఏమైనా పట్టిందారా నీకు ఇంట్లో పడ్డాడు వెనకాల ఏమైనా దాకుంటే ఏమైనా అయి ఉంటే ఎందుకు ఎట్లా చేస్తున్నావు అరే వద్దురా చేసినా వస్తున్నట్ట ఇప్పుడే చేసినా అరే ముందు హాస్పిటల్కి వెళ్ళొచ్చు తర్వాత చూడొచ్చు మాట్లాడచ్చు తర్వాత అరే అరే హెల్త్ బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పాలి అరే ధమాకరా చేయకరా ఇంటికాడ తీసుకోవచ్చు తమాషా ఏకరా రారా అరే చెప్పేది నువ్వు రారా మీ మమ్మీ ఫోన్ చేస్తుందిరా అవునండి ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయాను ఏం భయపడకండి నార్మల్ బాగానే ఉంది అంటే మాట్లాడాలండి మీరే మాట్లాడండి రాత్రి నుంచి బాగాలేదని చెప్పి మాకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాడు మాకు అది అంటే మీకు ఫోన్ చేస్తా అంటే వద్దంటుండు హాస్పిటల్ తీసుకోవద్దా అంటే వద్దంటుండ అంటే కాదంటే మీకు ఫోన్ చేస్తా కాదంటే అంటే ఇప్పుడు కూడా ఇంటర్నెట్ అడుగు ఇంటికి వచ్చేస్తా అంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ దగ్గర ఉన్నామండి ఆటో వచ్చింది హాస్పిటల్ పోతా ఉంటే వద్దాం అంటే ఇటు మాకు అంటే ఇటు హాస్పిటల్ ఒక్క నిమిషంలో అంటే ఇక్కడ ల్యాండ్స్కేప్ దగ్గర ఉన్నామండి ఇటు ఇంటర్లో ఆటో వచ్చినా కూడా ఆటోలో నేను ఆటపడురా అని అంటుండు ఇక్కడ మన ఇటు సైడ్ అంటే మన లోపల మర్రి చెట్టు సైడ్ అవునంటే అవును అక్కడనే అరే బాబు అరే ఇవే తమాషా ఏదిరా పోయి నువ్వు అరే ఏంద్రా ఇది అరే ఎందుకురా పోయి ఇక్కడ ఇస్తున్నావు నువ్వు అరే హాస్పిటల్ నీకు ఏం చేయరు చూస్తారు బీపీ చెక్ చేసి టాబ్లెట్ వేసి పంపిస్తారు అంతే అంతకు మీద ఏం చేయరు నేను చెప్తున్నా కదా నువ్వు హాస్పిటల్ ఎందుకు భయపడుతున్నావు అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు హాస్పిటల్ అంటే ఇంజక్షన్ ఏం లేదు మాట్లాడతా ఇంటికాడ అరే అరే మనోడు ఫోన్ చేసి రమ్మన్నా మమ్మీ వస్తుందంట మమ్మీ తీసుకోవద్దంట ఆటో పంపించి హాస్పిటల్ రాకుండా ఉంటానంటావు మమ్మీ వచ్చిందా మాట్లాడితే ఏనాలి నువ్వు చెప్పు ఆగు మీ మమ్మీ వచ్చింది ఇప్పుడు చెప్పు మీ మమ్మీకి చెప్పు మీ మమ్మీ ముందు మాట్లాడు అరే తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా అరే వద్దాను ఇప్పుడు దెబ్బలు కాస్తారు ఇంటికి నడుగు ఇంట్లో ఎవరేం చేస్తారు ఇంజక్షన్ వద్దని చెప్తున్నా కదా
ఇంజెక్షన్ కాదు ఏమైనా టాబ్లెట్లు తీసుకుని వద్దాం నడు ఏమైంది అన్న చెప్తే నడురా అన్న తీసుకోపోతున్నాం అన్న నువ్వు హాస్పిటల్ లొకేషన్ పెడతాను రాత్ర వామిటింగ్స్ కూడా అయినాయి మోషన్స్ అయినాయి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా కాదు బాబు అంటే మీరు కొంచెం లోపల కూర్చోండి. జరగదు జరు అరే చెప్తే నువ్వు ఎంతకుండా హాస్పిటల్కి రాను. అరే నేను ఇట్లా హర్షక్ గాని ఇమ్రాన్ అన్నకు గాని ఫోన్ చేసి చెప్తారా నీకు బాగాలేదంటే వద్దన్నాడు. నేను టాబ్లెట్ వేసుకున్నాను కదా అని చెప్తాడు లేచినాక చెప్పొద్దన్నాడు నన్ను. అసలు ఈరోజు ఓకని చెప్పిన ఆ వీడియో చేసినప్పుడు అయిపోయినాక చెప్పి డ్రెస్ తీసుకోరా అని చెప్తా వినాలి కదా మమ్మీ మాట. ఇప్పుడున్న టెన్షన్ సరిపోవా నీకు? నిన్న మీరు వస్తేప్పుడు ఇక్కడ ఫుల్ సర్ది ఉండేనా? సర్దిగా రాత్రి మోషన్స్ అయినాయి. తినను కూడా తినలేదాడు రాత్ర. అరే ఏమన్నా ఉంటే చెప్పాలి. నువ్వు ఇట్లా సైలెంట్ గా చెప్పకుండా ఉంటే ఎట్లా ఉన్నంత చల్లగా అయిపోయింది. ఎందుకు ఇట్లా చల్లగా ఎందుకు అయింది? అదే అంతే చాలా చల్లగా ఉంది. బీపీ ఏమైనా డౌన్ అయిందా? అయినా నైట్ మరి ఎందుకంటే మీరు ఏం చెప్పలేదా మీరు? అంటే ఇక ఆడికి మోషన్స్ అవుతున్నాయి. తిన్నాడా? లైట్ తిన్నాడు. అది నైవేద్యం నా అంకుల్ కి నైవేద్యం పెట్టాం కదా, అది కొంచెం తిని వదిలేసిండు అంతే. కెమెరా రావట్లేదు అంకలాగా. ఇది ఎవరిది? మా ఇట్లా పెట్టి బాయ్స్ అంటారు. నేను పొద్దున్న నుంచి ఏం తినలేడు. 3 గంటలప్పుడు నైవేద్యం పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. అప్పుడు అది ఇస్తరాకులో కొంచెం తిని వదిలేసిండు. అది మొత్తం కూడా తినలేడు. ఇక రాత్రి అంతా ఏం తినలేదు. ఇట్లా చేస్తావు నువ్వు? తెలుస్తుందా బాడీ నీకు? హాస్పిటల్ అంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నీకేం కాలేదు, నీకు కూడా హాస్పిటల్కి ఎందుకు భయపడుతున్నావు? ఎంత చల్లగా ఉందో బాడీ ఎంత చల్లగా ఉందో చూడు బాబు. ఇట్లా చెయ్యొద్దు బాబు. ఈ టైంలో ఏమైనా ఆమె టెన్షన్ అవుతుంది, నీకు అర్థమైతలేదు. ఏంది దేవుడా, అయ్యయ్యో దేవుడా, ఏం కాదు సార్ అది బాబు. అయ్యో అక్కడ అడిగి బాగాలేదు హర్ష, మాట్లాడదు. ఏం పెద్దబండి మీరే పెద్దబండి పెద్దబండి ఏమైంది చెప్పు. బండి ముట్టాలి చెప్తున్నా. అర్జెంట్ మాట్లాడాలి బాబు. మరి తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. మాట్లాడిరు మాట్లాడిరు ఇదేంది తర్వాత మాట్లాడుతున్నా. మాట్లాడుతూ మనం తర్వాత మాట్లాడు. అరే ఓడి చేసి ఆరన్ కొట్టినాను ఆరన్ కొట్టినా చూడండి ఆరన్ కొట్టినా నేను ఆరన్ ఇప్పుడు స్లోలోనే ఉన్నాం కదా మనం అంత స్పీడ్ లో ఉన్నామా? చూడను కాదు నువ్వు ఆరన్ కొట్టుకున్నావు.
ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న అంతమంది కలిసి ఒక్కరికి బాగాలేదు ముందు ఎట్లా చేసిండు ఆయన ఏడు ఒక్క మాట రాగానే అరే అన్నది నువ్వా నేను ఒక మాట ఎమర్జెన్సీ పెట్టుకొని కంట కోపం వస్తుంది కరెక్ట్ అన్న లోపల మనిషికి బాగాలేదని కోపంలో ఉన్నాం అన్న. అరే ఆరని కొట్టినా అన్న, నేను స్లోలోనే ఉన్నా అట్లనే టైం కాదర్శా ఎందుకు వాళ్ళు తప్పైనా జర మాట్లాడు కానీ నిన్ను నిన్ను కూడా పావులు వస్తున్నారు ఈరడికి బాగాలేదన్న అలాంటి బాగాలేదన్నా ఇప్పుడు నీకేం కావాలి నేను ఉండాలా ఇడా నేను ఉండాలా నేనుంటానా అరే నువ్వు పంపియన్నా నేనుంటానా మాట్లాడు